హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి డైలీ రొటీన్ అండి. ఈవినింగ్ టైంలో నాది ఆఫ్టర్ డిన్నర్ ఈవినింగ్ టైం నేను ఎలా చేసుకుంటాను, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది దాని గురించి వీడియో తీశాను. సో ఇక్కడ మేము ఆల్రెడీ డిన్నర్ చేసాము. డిన్నర్ చేశాక ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మజ్జిగ ఇవ్వమంటే నేను మజ్జిగ ప్రిపేర్ చేసి తనకి ఇద్దామని. తర్వాత నేను కూడా ఈవినింగ్ టైమ్స్లో ఇవాళ వచ్చేసి నేను ఇది ఉంటుంది కదా జొన్నలతోటి పోరిజ్ జొన్న జావలాగా చేసుకుని తాగాను. సో ఇక్కడ వచ్చేసి మజ్జిగ చేస్తున్నాను. ఆల్రెడీ పెరిగే ఉంటుంది డైలీ రోజు. సో మా హస్బెండ్ ఎక్కువ మజ్జిగ ప్రిఫర్ చేస్తారు. సో ఇలా మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను. నేను వీడియోస్ చేస్తున్నాను కానీ వ్యూస్ ఎక్కువ రావట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏంటి, ఎలాంటివి చేస్తే బాగుంటుంది, ఓన్లీ డైలీ డైలీ రొటీన్ వ్లాగ్సా, లేకపోతే పూజ వ్లాగ్సా, లేకపోతే ఏమైనా ట్రావెల్ వ్లాగ్సా, ఏం చేయాలో చెప్తే నేను దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవి చేస్తాను. అంటే మీరు ఇచ్చే సజెషన్స్ తోటి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను డే బై డే. నేను ఇంకా కొత్తగా మీకు ఎలా ఏమంటారు, ఎలా ఇన్ఫర్మేటివ్గా ఉండగలుగుతుంది, ఎలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనే దాని గురించి ఆలోచించి చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకా నేను మజ్జిగ చేస్తుంటే మా హస్బెండ్ వచ్చారు. సో ప్రతిదీ వ్లాగ్ లాగా చేసి పెడతావా అని అంటుంటే నేను నవ్వుతున్నాను ఇంకా. సో తనది అయిపోయింది. ఇక తను డిన్నర్ చేశారు. ఇంకా నేను మజ్జిగ చేసి తనకి ఇద్దామని ఇంకా ప్రిపేర్ చేశాను. సో ఇంకా మీరు నాకైతే కొంతమంది ఫాలోవర్స్ చెప్తున్నారు, వాళ్ళు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండి. ఇద్దరు అయితే బాగా సపోర్ట్ చేస్తారు. నేను ఏది వీడియో పెట్టినా కూడా నాకు బాగా లైక్స్ కానీ లేకపోతే కమెంట్ కానీ ఏదో ఒక రూపంలో నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. శిరీష గారు, మీరు ఇలా పెట్టండి, ఇలా పూజ వ్లాగ్స్ బాగా చేస్తారు, పూజ వ్లాగ్స్ లాంటివి చేయండి, ట్రావెల్ వ్లాగ్స్ చేయండి, ఇంకా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అవి బాగా వీడియోస్ లాగా తీసి వ్లాగ్స్ లాగా పెట్టండి అని చెప్తూ ఉంటారు. సో అది నాకు చాలా చాలా బాగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా వరకు నేను ఎప్పుడైనా లైవ్ పెట్టినా కూడా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హర్ అండి, అండ్ ప్లీజ్ డూ వాచ్ హర్ వీడియోస్ అని చెప్తూ ఉంటారు. శివ గారు అయితే చాలా సపోర్ట్ చేస్తారు. నాకు ఏ వీడియో పెట్టినా కూడా, ఇంకేదైనా కరెక్షన్స్ ఉన్నా కూడా చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ సజెస్ట్ చేయండి నా పేజ్ని చూడమని, సబ్స్క్రైబ్ చేసుకోమని. సో తన ఇచ్చిన సజెషన్స్ వల్ల నేను కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాను డైలీ. సో ఇక్కడ మా హస్బెండ్కి ఇచ్చేసాను నేను ఆల్రెడీ మజ్జిగ. ఇంకా నేను జొన్న జావా అన్నాను కదా, జొన్న జావా ప్రిపేర్ చేసుకొని అందులో మజ్జిగ కలుపుకొని తాగుతున్నాను. సో ఇలా అండి. కొంతమంది అయితే చాలా నేనేమనుకుంటున్నానంటే ఇంకా తొందరలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోద్దాము అనుకుంటున్నాను. లైక్ క్లౌడ్ కిచెన్. అంటే నా ఇప్పుడు 2 పేజెస్ ఉన్నాయి. 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒక ఛానల్ వచ్చేసి కంప్లీట్లీ కలెక్షన్స్ అండి, ఉమెన్ వేర్వి ఇలాంటివి కలెక్షన్స్ ఉంటాయి. సో దాని గురించి అందులోనేమో కలెక్షన్స్ పెడుతూనే ఇంకా స్టాల్స్ లాగా ఏర్పాటు చేస్తా. స్టాల్స్ అంటే ఈ మధ్య బాగా నాకు ఒక ఐడియా ఉంది. సంతలాగా మనకి వీక్లో కొన్ని డేస్లో సంత జరుగుతుంది కదా, అలా సంతలో లాగా ఒకసారి ట్రై చేద్దాము, పోయేదేముంది అనే ఫీలింగ్తో ఉన్నాను. సో అలా మాకైతే దగ్గరలో ట్యూస్డే అలా సంత జరుగుతూ ఉంటుంది. సో అలా నేను నా బిజినెస్వి అంటే నేను జ్యువెలరీ ఇలాంటివి సేల్ చేస్తూ ఉంటాను కదా, క్లాతింగ్ ఇలాంటివి.
సో వాటికి రిలేటెడ్గా ఇయర్ రింగ్స్, చైన్స్ ఇలాంటివి రిలేటెడ్గా ఏమన్నా స్టాల్ లాగా పెడదామని అనుకుంటున్నాను. సో అది పెట్టేటప్పుడు మీకు ముందు అప్డేట్ చేస్తానండి. సో అప్పుడు ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు కూడా. సో ఇక్కడ నేను ఇంకా మిగిలిన కర్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏమన్నా మిగిలిపోయినవి ఈవినింగ్ నైట్ ప్రిపేర్ చేసినవి, ఇంకా అవన్నీ తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్ కూడా ఇంకేమన్నా ఉన్నాయో వేరేవి అన్నీ తీసేస్తాను, ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేస్తాను. సో ఇంకా మా పిల్లలవి అవి బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయో అవి పక్కకు పెట్టేసి మార్నింగ్ ఆనియన్స్ అవి అన్నీ తీసుకొచ్చాము, అవి కూడా తీసి పక్కకు పెట్టేస్తున్నాను. సో దాని తర్వాత నేను ఏమనుకుంటున్నానంటే అదొక ఛానల్లో, కలెక్షన్స్ ఛానల్లో అలా స్టాల్స్ లాగా పెట్టి చేద్దాము అనుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్లో వచ్చేసి ఇవి డైలీ వ్లాగ్స్ కాబట్టికి నేను నా ఓన్గా ఇంకా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఖాళీ టైంలో ఇలా టైం వేస్ట్ కాకుండా ఇప్పటి నుంచి మా చిన్న బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు. సో ఇంకా నాకు టైం మిగిలిద్ది. ఆ టైంలో ఇంకా ఖాళీగా ఉండకుండా క్లౌడ్ కిచెన్ లాగా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను ఏంటి అనేది వ్లాగ్ కూడా చేస్తాను అండి. అప్పుడు అనౌన్స్ చేస్తాను. అప్పుడు మీకు ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండి. మీరు ఇప్పుడు ఎలా నన్ను నా పేజ్ని ఎంత బాగా సపోర్ట్ చేసి ఎన్ని లైక్స్, షేర్స్ చేస్తే అంత వేరే వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను కొంచెం గ్రో అవ్వగలుగుతాను. మీకు కూడా ఇన్ఫర్మేటివ్, నాకు తెలిసినవన్నీ మీకు చెప్పగలుగుతాను, షేర్ చేసుకోగలుగుతాను. అండ్ మీ నుంచి కూడా నేను మీ సలహాలు తీసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను చాలా వరకు. సో అలా నేను క్లౌడ్ కిచెన్ది స్టార్ట్ చేశాక ఇంట్రో ఒకటి నేను ఎలా చేస్తాను ఏంటి, నా డైలీ బిజినెస్ ఎలా ఉంటుంది, లైక్ ఇలా కొన్ని థాట్స్ ఉన్నాయి. ఆ థాట్స్ని నేను ఇలా వ్లాగ్స్ లాగా చేసి పెడదాము అనుకున్నాను. అంటే స్విగ్గీ, జొమాటోలో ఎలా ఆర్డర్స్ చేస్తారు, ఎలా ప్లేస్ చేస్తారు, అసలు క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేస్తారు, క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాక ఎలా ఉంటుంది, డే 1, డే 2, డే 3 ఎలా, ఎన్ని ఆర్డర్స్ వస్తాయి ఏంటి, ఎన్ని డేస్ పడుతుంది, అంటే మనకు కొంచెం ఏమంటారు పేషెన్స్ ఉండాలి. మనం క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ డేనే మనకి ఇన్ని ఆర్డర్స్ రావాలి అని ఏం లేదు. ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. సో అది కూడా ఓకే అనుకోనే నేను ఇవన్నీ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. నేనేమంటే మనీ రావాలి ఫస్ట్ డేనే అనే ఫీలింగ్తో ఏమి పెట్టాలి అని అనుకోవట్లేదు. జస్ట్ నేను చేయటం వల్ల నాకు ఐడియా వస్తుంది. ఖాళీగా ఉండేదానికంటే అసలు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో అలా చేద్దాము అనే ఫీలింగ్ తోటి కొంచెం స్టార్టింగ్లో చిన్న ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ చేసి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ మాది లంచ్ అయిపోయింది కదా, తర్వాత కర్రీస్ అవన్నీ తీసి పక్కకు పెట్టేసాను ఫ్రిడ్జ్లో. ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లల స్కూల్ ఉంది కాబట్టి నేను నైటే ఇంకా మార్నింగ్కి చట్నీ కానీ కర్రీస్ కానీ ఏం చేస్తానో దానికి రిలేటెడ్గా అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని, కడిగి కట్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఈవినింగే ఇంకా కిచెన్ ప్లాట్ఫాము, ఇంకా స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకొని, గిన్నెలన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకొని, ఒకసారి ఈ వంటగది అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే, సో మార్నింగ్ మనం లేచినప్పుడు కూడా అబ్బా ఇప్పుడు మళ్ళీ ఇన్ని గిన్నెలు ఉన్నాయి కడగాలని ఏమంటారు ఆ బద్ధకం అలాంటి ఫీలింగ్ లేకుండా మనకి ఫస్ట్ కిచెన్ చూడగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి అలా ఆ బద్ధకం లేకుండా మంచిగా ఇంకా లేవగానే కర్రీస్ కానీ చట్నీస్ కానీ అలా చేసి తర్వాతగా మామూలుగా బయట తుడిచి అలా చేసుకోవటం, పూజ చేసుకోవటం, ఇలా ఉంటుంది డైలీ రొటీన్. సో మార్నింగ్ లేచి హడావుడిగా లేవకుండా జస్ట్ మనం నైటే ముందే ప్రిపేర్ చేసుకుంటే ఆ కొద్ది టైంలో మనకి మార్నింగ్ అనేది కొంచెం సింపుల్గా హడావుడి లేకుండా తొందరగా అయిపోతుంది. సో అలా అని నేను ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు కుదరినప్పుడు ఇంకా ఎర్లీగా లేవాల్సి వస్తుంది. సో ఇలా నేను నెక్స్ట్ డేకి ఇలా కర్రీస్కి కావాల్సినవి వెజిటేబుల్స్ క్లీన్ చేసి గ్రేట్ చేసి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో
సో ఇంకా మీరు కూడా చెప్పండి నాకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది. ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నా వీడియోస్ అనేవి ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. అండ్ వాళ్ళు కూడా నాకు చెప్పగలుగుతారు ఎలా ఉన్నాయి ఏంటి వీడియోస్ అని, ఇంకెలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని. సో ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ అండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు ఓకే అని యూస్ఫుల్గా ఉన్నాయి ఆర్ ఎల్స్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ మై వీడియోస్ అండి. అండ్ ప్లీజ్ డూ షేర్ దెమ్. ఇంకా వెజిటబుల్స్ అన్ని కట్ చేసి బాక్స్లో పెట్టేశాను. సో మ్యాక్సిమం ఇంకా ఇవాళ నుంచి డైలీ ఒక వీడియో, ఎనీ మినీ వ్లాగ్ కానీ, లేకపోతే నా కిచెన్లో నేను చేసుకునే డైలీ మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదా, లైక్ కర్రీ ప్రిపరేషన్స్, మీల్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, బ్రేక్ఫాస్ట్ అవన్నీ అలాంటివి షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఈ మధ్యలో ఏంటంటే ఈ చలి అసలు బాగా చలి వస్తుంది. సో ఈ చలికి ఒక్కొక్కసారి అసలు లేవబుద్ధి కావట్లేదు. సో అలా కొంచెం ఒక్కొక్క రోజు అలా బద్ధకం అవుతుంది. సో అలా లేకుండా ఒక మైండ్ సెట్ తోటి అలా పెట్టుకుందామని అనుకుంటున్నాను. డోంట్ నో అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో ఏంటో తెలియదు, కానీ నేను త్వరగా లేసిన రోజులన్నీ ఒక డైలీ వ్లాగ్, మినీ వ్లాగ్ ఒకటి పోస్ట్ చేస్తాను. అండ్ ఒక ఏ డే ఇన్ మై లైఫ్ కూడా ఒకటి డిఎంఎల్ వ్లాగ్ కూడా పోస్ట్ చేద్దాం. ఒక లాంగ్ వీడియో, ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ కాకపోతే అట్లీస్ట్ 1 షార్ట్ వీడియో అన్నా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు అంత ఓపిక ఉండి, అంత బద్ధకం లేకుండా ఓపిక ఉండి అలా చేసుకోగలగాలని నాకు నేను కూడా మోటివేట్ చేసుకుంటున్నాను. ఇంకా అంతే అండి. ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉంటుంది. సో ఇది ఇంకా మా హస్బెండ్ వాళ్ళు డిన్నర్ చేసి ఇంకా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. మా పిల్లలతో హోంవర్క్ చేపిస్తున్నారు. అండ్ మా పిల్లలు కూడా ఇంకా వాళ్ళ నాన్నతోటి ఆడుకుంటూ చేసుకుంటూ వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ, ఇంకా మా చిన్నోడు వాళ్ళు టీవీ చూసుకుంటూ అలా ఉన్నారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ బీరకాయ చట్నీ అలా చేద్దాము అని దోశలోకి, మేము మ్యాక్సిమం దోశలోకి పీనట్ చట్నీ ఇలాంటివి కాకుండా రోటి పచ్చడిలాగా ఇలా చేసుకొని తింటాం. ఫస్ట్లో మ్యాక్సిమం రోటి పచ్చడి కాకుండా ఇట్లా పల్లీ చట్నీ ఇలాంటివి చేసుకునే వాళ్ళం. సో ఇప్పుడు అలా కాకుండా ఎప్పుడు రొటీన్గా ఇడ్లీకి దోశకి అలానే ఎందుకు అనేట్టుగా కాకుండా ఇప్పుడు ఒకరోజు బీరకాయ చట్నీ దోశకి, ఇంకొక రోజు టొమాటో పచ్చిమిర్చి చట్నీ అలా చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం మాకు బీరకాయ చట్నీ అంటే చాలా ఇష్టం, బాగుంటుంది కూడా. సో ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ అవి వాటర్ తోటి, ఇంకా గిన్నెలు కూడా పక్కనే ఉంటాయి కదా, నైఫ్ బోర్డు ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని అవి కూడా ఒక దాంట్లో వేసుకుంటే అంత గిన్నెలు ఎక్కువగా పడకుండా ఉంటాయి. సో ఇక్కడ అన్ని ఇక్కడ అన్ని కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకొచ్చేసి మిగతావన్నీ కట్ చేసిన కూరగాయలు ఇవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి గిన్నెలు వచ్చేసి సపరేట్గా క్లీన్ చేసి పెట్టేసేయాలి. సో చూస్తున్నాను ఇంకేమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇంకా నాకు మార్నింగ్ 4-5 కల్లా ఈవినింగ్ అలా టీ తాగేసి ఇంకేమన్నా టిఫిన్కి కావాల్సినవి ఏమన్నా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే అవి ముందే కట్ చేసుకొని పెట్టేసుకుంటాను. సో ఇదండి నా వీడియో. ఈవినింగ్ రొటీన్ అయితే ఇంకా అవన్నీ అందులో పెట్టేసి ఇంకేమన్నా గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసి అక్కడ పెట్టేస్తాను. స్టవ్ క్లీన్